ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి మహత్యం ఛానల్కు స్వాగతం అండి. ఈ రోజుటి వీడియోలో శ్రీ సాయి సచ్చరిత్రం నుంచి 2వ అధ్యాయం పారాయణం చేసుకుందాము. ముందుగా ఈ సాయి సచ్చరిత్ర పారాయణం ఎందుకు చేస్తున్నానో చెప్తానండి. ఈ బిజీ లైఫ్లో ఎంతమంది సాయి భక్తులు ఉన్నారో వారందరికీ సాయి సచ్చరిత్ర చదవడం కుదరకపోవచ్చు. కనీసం మీరు ఈ వీడియో రూపంలో అయినా విన్నా కానీ మీకు చదివినంత పుణ్యం లభిస్తుంది. ఇప్పుడు 2వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాను. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణం గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము. వాడాలో తీవ్ర వాగ్వివాదము, హేమడ్ పంతు అను బిరుదునకు మూల కారణము గురువు యొక్క ఆవశ్యకత. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కళారాజాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించి తిని. ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించి తిని. ఆ సంతోషమే నన్ని గ్రంథము వ్రాయుటకు పురికొల్పినది. అదేగాక బాబాగారి వింత లీలలను చర్యలను మనస్సున ఆనందమును కలగజేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములు పోగొట్టును గదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయి మొదలు పెడితిని. యోగేశ్వరుని జీవిత చరిత్ర తర్కమునకు న్యాయమును కాదు, అది మనకు సత్యమును ఆధ్యాత్మికమైన మార్గమును జూపును. గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత గలవాడను కానని హేమడ్ పంతు భయపడెను. అతడిట్లనుకొనెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనస్సే నాకు గోచారము కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగేశ్వరుని చరిత్రను నేనెట్లా వ్రాయగలగను? అవతార పురుషుల లక్షణములు నేనెట్లా వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అనును గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచే వారి మహిమలను నేనెట్లా కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలవవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును, కానీ యోగేశ్వరుని చరిత్ర వ్రాయట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వులు పాలు కాలేనని భయపడి శ్రీ సాయేశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించెను. మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవియు యోగేశ్వరుడగును జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగులు చరిత్రలను వ్రాయు కుతూహలపడెదరో వారి కోరికలు నెరవేరినట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులననే మార్గములు అవలంబించెదురు. యోగిలే అట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాతృనిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రలను వ్రాయుటకు ఆకాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరములో దాసగణు యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములను వ్రాసెను. అవి భక్తి విజయము, సంత విజయము, భక్తి లీలామృతము, సంత లీలామృతము అనునవి. దాసగణు వ్రాసినవి భక్తి లీలామృతము, సంతకథామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్ర వినియందుగలవు. భక్తి లీలామృతములోని 31, 32, 33 అధ్యాయములందును, సంతకథామృతములోని 57వ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయి లీలల మాసపత్రిక సంపుటము 17 సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువురులు ఈ అధ్యాయములు కూడా పఠించవలెను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలను బాంద్రా నివాసియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తెండోల్కర్చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణింపబడినవి. దాసగణు మహారాజు గారు కూడా శ్రీ సాయి పాఠాలు మధురముగా వ్రాసియున్నారు. గుజరాతీ భాషలో అమిదాస్ భవానీ మెహతో అని భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభు అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనా ప్రశ్నింపవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను మణులను వెలికి తీసి కావలసిన వారికి పంచి పెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధక మగు కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యముగా కలగజేయును.
అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగజేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములను ఉపదేశకములనుగు బాబా ప్రబోధములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించుచున్నవి అనగా బ్రహ్మైక్యయోగము, అష్టాంగయోగము, ప్రావీణ్యము, ధాన్యానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయి నిశ్చయించితిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగులు ఆనందము కలగజేయును. అందుచేత బాబాగారి ఆత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా అహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మింటిని. నా ఎంతట నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని. నా తరపున వారు బాబాతో నిట్లనిరి: ఈ అన్నా సాహేబు మీ జీవిత చరిత్రను వ్రాయు ఆకాంక్షించున్నాడు. నేను భిక్షాటనమునుచే జీవించు ఫకీరును. నా జీవిత చరిత్ర వ్రాయనవసరము లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును. మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే అదియు జయప్రదముగా చేయలేము. అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదము పెట్టి ఆశీర్వదించెను. మరియు శ్యామతో నిట్ల చెప్పుదొండగెను: కథలను, అనుభవములను ప్రోగు చేయుమనుము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయుమను. నేను సహాయము చేసెదను. వాడు నిమిత్తమాత్రుడై నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన అహంకారమును విడవలెను. దానిని నా పాదముల పైన పెట్టవలెను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లా చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడెదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందును తోడ్పడెదను. వాని అహంకారమును పూర్తిగా పడిపోయిన పిమ్మట అది ముచ్చునకు కూడా లేకుండునప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసికొందును. నా కథలు, బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును, బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించుకుము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకుము. ఏ విషయము పైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు. వివాదమనగానే నన్ను హేమడ్ పంతను పిలుచుటకు కారణమేమో మీకు చెప్పెదను. వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను. కాకా సాహెబ్ దీక్షిత్, నానా సాహెబ్ చాందోర్కర్లతో నేనెక్కువ స్నేహముతో నుంటిని. వారు నన్ను షిరిడీ సాయి బాబా దర్శనము చేయమని బలవంతము చేసిరి. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానము చేసితిని. ఈ మధ్యలోనేదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణమున కడ్డుపడినది. లోనావాలాలోనున్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు మంత్రయులన్నీయు ఉపయోగించెను, కానీ నిష్ఫలమయ్యెను. జబ్బు తగ్గలేదు. తుదుకు వాని గురువును పిలిపించుకొని ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను, కానీ ప్రయోజనం లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమీయు సహాయం చేయలేనప్పుడు నేను షిరిడీ ఎలా పోవలెను అని భావించి షిరిడీ ప్రయాణమును మానుకొంటిని. కానీ కానున్నది కాకమానదు. అది ఈ క్రింద విధముగా జరిగెను. నానా సాహెబ్ చాందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడాయన వసైకి పర్యటనకై పోవుచుండెను. టానా నుండి దాదారుకు వచ్చి ఇచ్చట వసాయి పోవు బండికొకరు కనిపెట్టుకొని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించెను. నానా చెప్పినది సంతోషదాయకమగును, సమ్మతముగా నుండెను. అందుచే నేను ఆ రాత్రియే షిరిడీకి పోవు నిశ్చయించితిని. సామానులు కట్టుకొని షిరిడీ బయలుదేరితిని. బాంద్రా నుండి దాదారు వెళ్ళి అచ్చట మన్మాడ్ వెళ్ళే రైలు ఎక్కవలెనని అనుకొంటిని. అటులనే దాదారుకు టికెట్టు కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని. బండి ఇక బయలుదేరుననగా మహమ్మదీయుడొకడు నేను కూర్చున్న పెట్టెలోకి హడావిడిగా వచ్చి నా సరంజామనంతయు చూచి ఎక్కడికి పోవుచుంటివని ప్రశ్నించెను. నా ఆలోచన వారికి చెప్పితిని. వెంటనే అతడు దాదారు స్టేషన్లో దిగవద్దని, ఎందుకనగా మన్మాడు మెయిలు దాదారులో ఆగదని, అదే రైలులో ఇంకనూ ముందుకు పోయి బోరిబందరు స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పెను.
ఈ చిన్న లీలయే జరగకుండినచో నేననుకొనిన ప్రకారం ఆ మరుసటి ఉదయం షిరిడీ చేరలేకపోయేడివాడిని. అనేక సందేహములు కూడగలిగి ఉండేడివి. కానీ నా అదృష్టవశాత్తు అది ఇట్లా జరగలేదు. మరుసటి దినము సుమారు 9 నుంచి 10 గంటలలోగా నేను షిరిడీ చేరితిని. షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకొని ఉండెను. ఇది 1910 ప్రాంతంలో జరిగినది. అప్పటికి సాటేవాడ ఒక్కటియే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలెనని నాకు ఆత్రము కలిగెను. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యాసాహెబు నూల్కరు బాబా వాడ చివరన ఉన్నారనియు మొట్టమొదట ధూళి దర్శనము చేసుకొనమని నాకు సలహా ఇచ్చెను. స్నానానంతరము ఓపికగా మరలా చూడవచ్చునని. ఇది వినిన వెంటనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసితిని. నాలో ఆనందము పొంగి పొర్లినది. నానాసాహెబు చాందోర్కర్ చెప్పిన దానికన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరిచితిని. మనసుకు సంతోష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పులు జరిగెను. నాకు షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించితిని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించితిని. వారి రుణమును నేను తీర్చుకోనలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామము చేసితిని. నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమేమన మనలోనున్న ఆలోచనలు మారిపోవును. వెనుకటి కర్మలు బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకి దర్శనము లభించినదనుకొంటిని. సాయిబాబాను చూచినంత మాత్రముననే నీ ప్రపంచమంతియు సాయిబాబా రూపమే వహించెను. వాడాలో తీవ్ర వాగ్వివాదము. నేను షిరిడీ చేరిన మొదటి దినమునే నాకును బాలాసాహెబు బాటెకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగెను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలెనని నేను వాదించితిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకొనవలెను. ఏమియూ చేయక సోమరిగా కూర్చొని వానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛ పక్షమును ఆశ్రయించితిని. భాటే యొక్కొక్క వాదమును బట్టుకొని ప్రారబ్ధము తరపున వాదించుచు కానున్నది కాక మానదు. మహనీయులు కూడా నీ విషయములో నోడిపోయిరి. మనుజుడొకటి తలించిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను ఆటాడనిమ్ము. గర్వము గాని అహంకారము గాని మీకు తోడ్పడవు అనెను. ఈ వాదన యొక్క గంట వరకు జరిగెను. కానీ ఇది మిత్తమని ఏమీ తేలలేదు. అలసిపోవుటచే ఘర్షణ మానుకొంటిమి. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని గ్రహించితిని. వేయేల వివాదమునకు మూల కారణం అహంకారము. ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లా అడిగెను. వాడాలోనేమి జరిగినది? ఏమిటా వివాదము? అదే దేనిని గూర్చి? ఈ హేమడ్ పంతు ఏమనుచున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాటేవాడ మసీదునకు చాలా దూరముగా నున్నది. మా వివాదము గూర్చి బాబాకెట్లా తెలుసెను? అతడు సర్వజ్ఞుడై ఉండవలెను. లేనిచో మా వాదననెట్లా గ్రహించెను? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును. హేమడ్ పంత్ అను బిరుదునకు మూల కారణం. సాయిబాబా నెందులకు హేమడ్ పంత్ అని పిలిచెనని ఆలోచింపసాగితిని. ఇది ఏమాద్రి అను నామమునకు రూపాంతరము. దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రి పంతు ప్రధానమాత్యుడు. అతి గొప్ప పండితుడు. మంచి స్వభావము గలవాడు. చతుర్వర్గ చింతామణి రాజప్రశస్తయను గొప్ప గ్రంథములను రచించినవాడు. మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు. ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడును. మేధాశక్తి అంతగు లేనివాడును. మరి సాయిబాబా నాకెందుకు ఈ బిరుదు నొసంగిరో తెలియకుండెను. ఆలోచన చేయగా ఇది నా అహంకారమునకు చంపుటకొక ఎమ్మనియు నేనెప్పుడునూ అణుకువ నమ్రతలు కలిగి ఉండవలెనని బాబా కోరికయే ఉండవచ్చుననియు గ్రహించితిని. అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నేను చూపించిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చునని అనుకొంటిని. భవిష్య చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు దాబోల్కర్ను హేమడ్ పంత్ అనుట గొప్ప ప్రాముఖ్యము కలదనియు భవిష్యత్తు తెలిసియే బాబా ఇట్లనెనెను
భావించవచ్చును. ఏలనగా హేమడ్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను. సంస్థానము యొక్క లెక్కలను బాగుగా నుంచెను. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్ర అను గొప్ప గ్రంథమును రచించెను. గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయమై బాబా ఏమననో హేమడ్ పంతు వ్రాసియుండలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసుకొనిన దానిని ప్రచురించెను. హేమడ్ పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగెను. బాబా ఇట్లా అని జవాబిచ్చెను. ఎక్కడకు అని ఎవరో అడగగా చాలా పైకి అని బాబా చెప్పెను. మార్గమేది అని దీక్షిత్ అడిగెను. అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గమధ్యముననున్న అడవిలో పులులు, తోడేళ్లు కలవని బాబా బదులిడెను. మార్గదర్శకుని వెంట తీసుకొని పోయినచో నని కాకాసాహెబ్ అడగగా అట్లనచో కష్టమే లేదని బాబా జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యముననున్న తోడేళ్లు, పులులు, గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చుననెను. మసీదులో అప్పుడచ్చటనే ఉన్న దాబోల్కర్ తన ప్రశ్నకదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అని వివాదమును వలన ప్రయోజనమును లేదని గ్రహించెను. పరమార్థము నిజముగా గురుబోధ వల్లనే చిక్కుననియు, రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సాందీపులకు లొంగి అణుకువతో నుండి ఆత్మ సాక్షాత్కారము పొందిరనియు, దానికి దృఢమైన నమ్మకము, ఓపిక, శ్రద్ధ, సబూరి అని 2 గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను. 2వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సర్వే జన సుఖినో భవంతు. మరొక అధ్యాయముతో వచ్చే వారం ఇదే టైంకి మీ ముందుంటానండి. అంతవరకు సెలవు.